ప్రార్థిస్తున్నాను ప్రభా, స్తుతిస్తున్నాను. గత సంవత్సరం ఇదే దినమున ప్రభా ప్రియబిడ్డలను నాయన పరిశుద్ధ వివాహం ద్వారా మీరు జతపరిచారు. స్తోత్రాలు. వారి యొక్క వైవాహిక జీవితంలో ఈ సంవత్సరం అంతయు ప్రభా మీ దయా, మీ కృప, మీ కరుణ, మీ వాత్సల్యత ఆ యవనస్తులైనటువంటి బిడ్డల ఎడల కృప చూపిస్తూ ఇంతవరకు కాచి కాపాడుతూ మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి స్తుతిస్తూ కొనియాడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒక నూతన సంవత్సరంలోకి నాయన వారు ప్రవేశించటకు నాయన మీరు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యవనస్తులైనటువంటి బిడ్డలు మా ప్రభువా, వారికి ఏది కొరత ఉండదో దానిని అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను ప్రభువా. వారు ఏ ప్రదేశంలో ఉన్నాను నాయన, వారు నాయన మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మీకు మహిమార్థముగా జీవించే కుటుంబముగా చేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. మా దేవా, మహిమ కలిగినటువంటి మా ప్రభువా, యవనస్తుల యొక్క కుటుంబం ఎడల మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తూ అయా దైవజనులను అదే రీతిలో బంధువులను, స్నేహితులను, సంఘమును సమకూర్చుకొని మిమ్మల్ని స్తుతించుటకును కొనియాడుటకును ఇట్టి కృపను అనుగ్రహిస్తున్నటువంటి మా దేవా స్తోత్రాలు. దైవజనులు కూడా ప్రభువా తనాలి పెరాకాలని క్షేమకరముగా ఈ ప్రదేశములకు నడిపించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ముందుగా నాయనా స్తుతి గీతాల ద్వారా మీ ఘనమైన నామము మహిమపరచబడుటకు కృపణిస్తూ వచ్చారు. స్తోత్రాలు. మీ దాసులు ఈ పక్షముగా నిలవబడవచ్చుంటుండగా ప్రభువా, మా ప్రభువా యవనస్తులైనటువంటి ఆ భార్యాభర్తలకును కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకును సంఘములకును ఈ గ్రామములకును ఆయన ఎట్టి వర్తమానము అవసరమైనదో అట్టి దీవమైనటువంటి వాక్కులతో చేరి వచ్చినటువంటి బిడ్డలకును శబ్దాంతరం ద్వారా ఆలకిస్తున్నటువంటి బిడ్డలకును సేద తీర్చమని వేడుకొనొచ్చు ఉన్నారు. ఈ దాసులను కొరతలేని ఆత్మతో నింపమని వేడుకొనొచ్చు ఉన్నారు. ఈ స్థితి కులిక ద్వారా ప్రభా ఒక పాపి రక్షించబడుటకు ద్వారాలు తెరవమని వేడుకొనొచ్చు ఉన్నాను. కనికరం చూపించండి. ఈ ప్రదేశంలో ప్రభా మీ ఆత్మను కుమరించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ఈ ప్రదేశంలో నుంచి అపవాది క్రియల నుండి లయపరచమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఇంతవరకు మీ ప్రభావ మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి స్తుతిస్తూ ఈ దాసుని మీ పక్షంలో నిలబడిపోతుండగా ప్రభా ఈ ఆత్మాభిషేకంతో నింపమని ఆ రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వచ్చాడు సురేష్ వచ్చాడా? కూర్చొని సురేష్ బైబుల్ ఏది ఎక్కడ తెప్పించుకో. అందరి ముందు మీరు రావాల్సింది పోయి దీపావళి వస్తూ ఉంటుంది. మన ప్రత్యేకమైన ఈ సందర్భంలో కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుదాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం.
ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామాన ఈ రాత్రికాల సమయం ప్రత్యేకంగా మూల్పూరు పుల్లయ్య గారు మరి తన భార్య మేరీ శారా గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనాది కాలం మీ సంకల్పం, మీ ఉద్దేశంలో వారిని ప్రేమించి ఇచ్చిన సంతానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కుమారుడు నాయన సురేష్ తన యవన ప్రాయంలో నాయన మీరు ప్రేమించి గత సంవత్సరం నాయన వివాహము అనేటువంటి ఘనమైనటువంటి కార్యములోనికి ప్రవేశపెడుతూ తనకు తోడుగా మీరు ఇచ్చినటువంటి అశ్వినిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన వారి యొక్క దాంపత్య జీవితాన్ని నాయన మరి గత సంవత్సరం అంతా కూడా మీరు ఆశీర్వదించి ఈ దినం వారు వైవాహిక జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించడానికైనా మీ కృప మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, కొనియాడి కీర్తిస్తాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సర్వాధికారి అయిన దేవుడవుగా మీరు నందుకై స్తుతిస్తాను. ప్రభా, కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో మరి తండ్రి కీర్తనకారుడు అన్నట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ప్రభా, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అని నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి రీతిగా ఈ బిడ్డలు, ఈ కుటుంబం ప్రభా గత సంవత్సరం అంతటిలో వారి యొక్క వైవాహిక జీవితంలో మీరు వారికి తోడుగా నాయన వారిని కాపాడుతూ వచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి సంఘాన్ని పిలిచి మిమ్మల్ని సన్నుతించేదాని కొరకై సమకూర్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. నాయన కుటుంబాన్ని దీవించండి, మీరే ఆశీర్వదించమని వేడుకుంటా ఉన్నాం. అదే సమయంలో నాయన తండ్రి పుల్లయ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి తాను కూడా మిమ్మల్ని ఎరిగి మీ సన్నిధికి రాగలగటానికైనా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటాము. తండ్రి ఈ సమయంలో చిన్న బిడ్డ ఆశీర్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డను మీరు దీవించండి, ఆయన ఆశీర్వదించండి. తన స్థితిగతి అంతా ఎరిగిన దేవుడు, మీరు తోడుగా ఉండి మీ కాపుదల భద్రత బిడ్డ చుట్టూ ఉంచి మీరే కాపాడుతూ రమ్మని మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకై ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమెన్. పెద్దలు ఒక సామెత చెప్తారు. ఏంటి అంటే, పెళ్ళంటే నూరేళ్ల పంట కదా, నూరేళ్ల పంట. అందుకే ఈ కీర్తన గ్రంథము 127వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 127వ అధ్యాయములో ఒక మాట, 126వ అధ్యాయం కీర్తన 126వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 5వ వచనములో, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోచెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకుని వచ్చును. కాబట్టే దేవుని యొక్క ఉద్దేశంలో
నూరేళ్ల పంట ఎలా ఉండాలంట? సంతోషగానముతో ఉండాలి అనేది దేవుని ఆశ. అందుకే ఆ తరువాత కుటుంబం గురించి వ్రాస్తూ వచ్చాడు. కుటుంబాన్ని కట్టడం 127 అధ్యాయంలో కుటుంబాన్ని నిర్మించటం అనేటటువంటిది వ్రాస్తూ వచ్చాడు. ఆ తర్వాత కీర్తన గ్రంథం 128 అధ్యాయంలో ఒక సంతోషకరమైనటువంటి కుటుంబం ఏ రీతిగా ఉంటుంది అనేటటువంటిది అక్కడ వ్రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేతనే దావీదు అంటాడు, తన జీవిత యాత్రలో తాను పొందినటువంటి పరిస్థితులన్నింటిలో కూడా తాను ఈ మాట వ్రాస్తూ వచ్చాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువ కదా, దేన్ని కూడా మరువకుండా మనం ఏం చేయాలంట? ఆయనను స్తుతించాలా లేదా సన్నుతించాలి అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకే ఈ సన్నుతించటము అనేటటువంటిది ఎలాంటిది అంటే 91వ కీర్తనలో గనక మనం గమనిస్తే 92వ కీర్తన 1వ వచనం చదివితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయనను స్తుతించటము అనేటటువంటిది మంచిది, ఆయనను కీర్తించటము అనేటటువంటిది మంచిది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు మంచిది అనేది గనక మనం గమనిస్తే ఒక 2-3 విషయాలు, ఆయన చేసినటువంటి ఆ కార్యం ఏంటిది అనేది మనం గనక చూస్తే, ఈ కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, గర్భవాసివైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము. ఎందుకు స్తుతించటం మంచిది అంటే, గర్భవాసి అయినది మొదలుకొని నీవే ప్రాపకుడవు, నీవే నన్ను కాపాడుతూ వచ్చావు. అందుకే మనం కీర్తన గ్రంథం కనుక మనం చదివితే 139వ కీర్తనలో వ్రాయబడతా ఉంటుంది, ఈ యొక్క జననము ఎలాంటిది అనేటటువంటిది కనుక మనం చూస్తే కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో 13వ వచనాన్ని కనుక మనం చదివితే, నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కాబట్టి మానవుని యొక్క జననాన్ని గనక మనం చూస్తే భయము, రెండవది ఆశ్చర్యము కలుగుతుంది అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదండి. మనకు తెలుసు పిండముగా ఏర్పడినటువంటి ఆ పిండము 9 మాసాలు వచ్చేటటువంటి ఆ సమయానికి ఎన్ని పర్యాయాలు ఆ యొక్క పిండము విభజన చెంది ఆ యొక్క అవయవాలు ఏర్పడటం అనేటటువంటిది కనుక మనం చూస్తే ఆశ్చర్యముతో పాటు భయము కూడా కలుగుతుంది అంటా ఉన్నాడు. భయము కూడా కలుగుతుంది కనుకనే మనము ఆయన్ని స్తుతించాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. ఆ కారణం చేతనే అంటా ఉన్నాడు దావీదు మహారాజు కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. అంటే నేను పుట్టిన దగ్గర నుండి పుట్టినది మొదలుకొని నన్ను ఇంతవరకు కాపాడుతూ వచ్చిన వాడవు నీవే. కనుక ఈ యొక్క ప్రయాణం అంతటిలో ఎన్నో పరిస్థితులు నా జీవితంలో నెలకొంటూ వచ్చినాయి. కొన్ని కష్టమైనవి, కొన్ని సంతోషమైనవి, కొన్ని కన్నీళ్లు కార్చేటటువంటి పరిస్థితులు. అయినప్పటికీ ప్రభువా, నీవు నన్ను కాపాడుతూ వచ్చావు, నీవు నాకు క్షేమం ఇస్తూ వచ్చావు, నీవు నన్ను ఆదరిస్తూ వచ్చావు, నీవు నన్ను ధైర్యపరుస్తూ వచ్చావు. ఆ కారణం చేత ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను, నిన్ను ఘనపరుస్తా ఉన్నాను అని
దావీదు మహారాజు అంటా ఉన్నాడు. ఆ రీతిగా మరి యొక్క సురేష్ మరి అశ్విని యొక్క జీవితంలో గత సంవత్సరం అంతటిలో కూడా దేవుడు వారిని జతపరిచినటువంటి ఆ క్షణం నుండి ఈ దినం వరకు కూడా వారిని కాపాడుతూ వారిని భద్రపరుస్తూ వారికి క్షేమాన్ని ఇస్తూ వచ్చినటువంటి ఆ కారణం చేత దేవునిని స్తుతించి దేవునిని గణపరచాల్సినటువంటి వారుగా వారు ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనం గనక గమనిస్తే కీర్తన 42వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, కీర్తన 42వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కాబట్టి రెండవదిగా ఎందుకు ఆయనను స్తుతించాలి అంటే, ఆయన మనల్ని జన్మింపజేయటం మాత్రమే కాకుండా మనల్ని కాపాడి భద్రపరచడం మాత్రమే కాకుండా ఆయన మనల్ని రక్షణలోనికి నడిపిస్తూ వచ్చాడు. ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఆయన నిన్ను నన్ను రక్షించేదాని కొరకై ఏదో రక్షణ ఇచ్చాను పొండి అనలేదు, కానీ ఆయన ఈ లోకానికి దైవ మానవుడిగా ఈ లోకానికి తల్లి గర్భములో 9 మాసాలు ఉండి ఆయన జానడైన ఆ గర్భములో 9 మాసాలు ఉండి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి నీ కొరకై నా కొరకై సర్వమానవాళి యొక్క పాప పరిహారము కొరకై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన యొక్క రక్తమంతటిని కూడా కాచినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఏంటి ఆయన రక్తం గారిస్తే ఏంటి, ఆయన పాపము ఆయన సిలువ వేయబడితే ఏంటి, దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, మనం గమనించేది ఏంటంటే ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటిది అనేది మనం చూస్తాం. ఎలా ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటిది అంటే, పిండముగా ఏర్పడిన తరువాత ఆ పిండములో నుండే రక్తము ఉద్భవిస్తుంది, అంతే తప్ప అది కల్మషము చెందినటువంటి రక్తము కాదు. కాబట్టి కన్యక గర్భములో తాను జన్మించటం ద్వారా ఆ కన్యక గర్భములో ఏర్పడినటువంటి ఆ పిండములో నుండి ఉద్భవించినటువంటి ఆ రక్తము కల్మషము లేనటువంటి రక్తము, కల్మషము లేనటువంటి రక్తం. ఆ కారణం చేత ఆయనను మనం స్తుతించాలి. ఆ కారణం చేత ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా సర్వమానవాళి యొక్క పాపము పరిహరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాటికి కూడా ఆ యొక్క రక్తం మన యొక్క జీవితాల్లో ప్రవహిస్తూ అనేకులను పాప క్షమాపణ మారు మనసు అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కనుకనే మనం ఆయన్ని స్తుతించాలా, ఆయన్ని గణపరచాలి అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే మనము చూద్దాం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం చూస్తే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాను. కాబట్టి మూడవదిగా మనం ఎందుకు స్తుతించాలి అంటే, మనం ఏదైతే దేవుని సన్నిధిలో చేరి ఆయన్ని అడుగుతామో దానిని ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. రాజుకి కలొచ్చింది. రాజు కలొస్తే ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను వాళ్ళందరినీ పిలుస్తూ వచ్చాడు, శాస్త్రులను అందరినీ పిలిచి ఆ రాజుది అంటా ఉన్నాడు, ఇదిగో నాకు రాత్రి ఒక కల వచ్చింది, అయితే నేను ఆ కళ మరచిపోయా.
మరచిపోయా. అయితే మీరేం చేయాలా? నాకు ఆ కళ చెప్పాలా, ఆ కళ భావము కూడా చెప్పాలా. అంటే వారు ఏమన్నారు చూడండి, వారు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటిదంటే 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, అందుకు కల్దీలు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు అంటా ఉన్నాడు. ఏ మనుష్యుడు కూడా రాజు అడిగినటువంటి సంగతి చెప్పజాలడు. అయితే వారేం చేశారు అంటే, వారు ఆ మాట పలికినప్పుడు రాజు ఏమన్నాడంటే, ఒకవేళ మీరు చెప్పకపోతే ఏమవుతారు? మిమ్మల్ని అందరినీ కూడా హతమారుస్తా. దానికి ఫలితంగా వారు ఏం చేశారంటే, ఆ దేశంలో ఉన్నటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను దానికి బాధ్యులుగా చేసి వారిని చంపాలి అని వారు ప్రయత్నించినట్లుగా మనం చూస్తాం. చూడండి, అందుకు 13వ వచనం, ఇట్టి శాసనము బయలుదేరట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అయితే దానియేలు ఏం చేస్తూ వచ్చాడంటే, తన స్నేహితులను పిలిచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ద్వారా దేవుడు దానియేలుకి, రాజుకు వచ్చినటువంటి ఆ కళ, దాని భావాన్ని బయలుపరచడం అనేటటువంటిది మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఆ కారణం చేత వారు బ్రతకటానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందును బట్టి అంటా ఉన్నాడు దానియేలు, నేను నిన్ను స్తుతిస్తాను. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన మనల్ని జన్మింప చేయటమే కాదు, ఆయన మనల్ని రక్షింపజేయటమే కాదు, ఆయన మన ప్రార్థన ఆలకించి దానికి జవాబు ఇచ్చేటటువంటి దేవుడు కనుక మనము ఆ రీతిగా ఆయన్ని స్తుతించి ఘనపరచాలనేటటువంటిది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము. కాబట్టి సురేష్ తర్వాత అశ్విని వారిద్దరి యొక్క వివాహం కొరకు మరి ఎంతమంది ప్రార్థన చేశారో నాకైతే తెలియదు, కానీ వారి యొక్క ప్రార్థన ఫలితంగా వారి రాడు మన మధ్య 1 సంవత్సరం ముగించుకొని దంపతులుగా, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నటువంటి దంపతులుగా మనం చూస్తాం. ఆ కారణం చేత వారిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఘనపరచాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం.